హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. తదుపరిగా మిథునం రాశి వారికి ఎలా ఉంది ఈ నెల? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మిథున రాశి వారికి ఈ మాసము కొంతవరకు బాగుందని చెప్పాలి. కొన్ని విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ మానసికంగా నేను ఎంత కష్టపడుతూ ఉన్నా ఈ పని జరగలేదే, నాకు ఎందుకు ఏమి అనేటువంటి ఇది ఉండినా ఖచ్చితముగా నెలాఖరులో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన వెంటనే ఒక నిర్ణయానికి రావడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఇంకా నాకు బాలేదు, అయిపోయింది, ఇంకా ఏమో జరిగిపోయింది అనేటువంటి ఇది ఉండదు కాక అలా ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రము లేదు. మిథున రాశి వాళ్ళకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటువంటి అవకాశము ఉన్నది. కొత్త ఆలోచనలు కూడా చెబుతారు గాక మీరు పాటిస్తారు పాటించరు అనేటువంటిది కొంతమందికి వాళ్ళ అనుకూలాన్ని బట్టి పాటించుకోవచ్చు, కొంతమంది పాటించలేకపోవచ్చు. కానీ కొత్త వ్యక్తులైతే పరిచయం అవుతారు. ధనపరంగా చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చును, కానీ ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది. ఈ మాసంలో వీళ్లకు కొంత ఇబ్బందులు క్రైసిస్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రావటం అనేటువంటిది జరుగుతుంది కాక అలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల వలన శుభవార్తలు వినటము, బంధువుల వలన మేలు జరిగింది అనేటువంటి మాట రావటము, స్నేహితుల వలన ఆత్మీయుల వలన కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. అయితే స్త్రీ వలన కలిసొచ్చే అవకాశము ఉన్నది. స్త్రీ వలన కొంత ఇబ్బంది పడే అవకాశము కూడా ఉన్నది. కొంచెము జాగ్రత్త వహించి వీళ్ళు ఏది చేసినా నిజమైనటువంటి ప్రేమతో, అంటే పర్వాలేదులే అని నమ్మి వెంటనే సరేలే అనేటువంటి మాటతో ఉంటారు మిథున రాశి వాళ్ళు. అలా సరేలేని వెంటనే అని కాకుండా 1-2 సార్లు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి అడుగు ముందుకేస్తే వీళ్లకు విజయం లభిస్తుంది అనేటువంటిది ఉన్నది. ఈ మాసంలో ఉన్న గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం కాబట్టి. అలాగే విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది, వాళ్ళకేం ఇబ్బందులు లేవు. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు, చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా వాళ్ళకు అనుకున్నంత లాభాలు రాకపోయినా కొద్దిపాటి లాభాలతోనే బయటపడతారు గాక అందరూ కూడా. కొత్త వ్యాపారాలు చేసుకోవాలి అని అనుకునేటువంటి దానికి కావాల్సినటువంటి నిర్ణయం ఏదో చేసుకుంటారు, దానికి ముందుకు వెళ్ళరు, మళ్ళీ చేద్దాము అనేటువంటి మాటలు జరుగుతాయి గాక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము జరగవచ్చును. వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఉన్నది, ఇబ్బంది లేదు, బాగానే ఉంది, అది యోగవంతముగానే ఉంటుంది కాక వాళ్లకు. ఇక భూముల వలన ఏమైనా వివాదాలు అలాంటివి ఉంటే ఆ వివాదాలు పరిష్కార మార్గ దిశగా ఒక మాట అయితే వీళ్ళకు తెలుస్తుంది ముందుగానే. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు కావాలి అని అనుకునేటువంటి వీళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. థ్యాంక్ యూ. జయ